సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలో ఉన్న అన్ని బ్రాంచ్ల ద్వారా ఇవి నిర్వహిస్తున్నారా? జిల్లాలో అన్ని సంఘాల నుంచి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్ తీసుకొని చేస్తున్నామండి. ఈ నెల సభవరం సెలెక్ట్ చేసాము. సభవరంలో హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. లాస్ట్ మంత్ కుక్కరాయపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పిల్లలందరికీ పోటీలు అవి పెట్టి డిస్కషన్స్, డిబేట్స్, ఆటల పోటీలు ఇవన్నీ పెట్టి వాళ్ళకి కోఆపరేటివ్ వల్ల సమాజంలో ఎలా ఉపయోగపడుతుంది, కోఆపరేటివ్ సంఘాల వల్ల, సహకార సంఘాల వల్ల ఎట్లా సమాజంలో మనకి అభివృద్ధి చేయొచ్చు, ప్రజల జీవన ప్రమాణాన్ని ఏ విధంగా పెంచవచ్చు, వారికి ఒక ఆదాయ మార్గాన్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనే విషయాలపై ఓవరాల్గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో జనరల్ పబ్లిక్ వారికి ఏ విధమైన సేవలు అందించవచ్చు సహకార సంఘం ద్వారా అందించి వారి జీవన ప్రమాణాన్ని మనం ఏ విధంగా పెంచవచ్చు అనే విషయంలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంకా కోఆపరేటివ్ సహకార సంఘాల ద్వారా మనకి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ థీము ఈ ఇయరంతా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సబ్బవరం ప్రాథమిక సహకార సంఘంలో మనకి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్గా మన అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కోఆపరేటివ్ ఇయర్గా ఈ సంవత్సరాన్ని ప్రకటించిన సందర్భంగా మనం సబ్బవరం కోఆపరేటివ్ సంఘంలో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ని సెలబ్రేట్ చేస్తూ ఈ మంత్ మనం ఏప్రిల్ 7వ తారీఖున వరల్డ్ హెల్త్ డే చేసుకున్నాం కాబట్టి ఆ థీమ్ తీసుకొని ఈ హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా మనం ఇది వైడ్గా పబ్లిసిటీ ఇచ్చాము. కలెక్టర్ గారు పోస్టర్ అనేది లాంచ్ చేశారు, ఎమ్మెల్యే గారు లాంచ్ చేశారు. ఈ అవకాశాన్ని అయితే ప్రజలందరూ వినియోగించుకోవాలి.